జీవీఎంసీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి రానున్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇంకా శ్రీలంక శిబిరంలోనే ఉన్నారు. రేపు జరగనున్న అవిశ్వాస సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లకు హైకమాండ్ విప్ జారీ చేసింది. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తాం అన్న ధీమాలో కూటమి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్ మాజీ మంత్రి అవంతి కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నారని జగన్ కు లేఖ రాశారు. జీవీఎంసీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి రానున్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఇంకా శ్రీలంక శిబిరంలోనే ఉన్నారు. రేపు జరగనున్న అవిశ్వాస సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, జీవీఎంసీలో రాజకీయ సమీకరణాలు చూస్తుంటే కనుక రోజుకొక ట్విస్ట్ తో మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరి అటెన్షన్ కూడా జీవీఎంసీ మీద ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీస్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంది. తాజాగా చూసుకుంటే కనుక జీవీఎంసీలో కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే రేపు మార్నింగే ఇక్కడ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ కోసం సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పటిదాకా ఇటు కూటమి అటు వైసీపీ ఇద్దరి క్యాంప్ రాజకీయాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా వైసీపీ నుంచి క్యాంప్ రాజకీయాలు మొదట వైసీపీ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు రేపు జరగబోతున్న సమావేశానికి వైసీపీ హాజరు కాకూడదని ఒక నిర్ణయాన్ని ఈ సమావేశాన్ని బహిష్కరించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. మరోవైపు చూస్తే కనుక ఇప్పటిదాకా పార్టీలు మారి వెళ్తున్న నేతలను కట్టడి చేయడం కోసం విప్ జారీ చేస్తున్నాం, మరి కాసేపట్లో విప్ జారీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు. ఒకవేళ విప్ జారీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్న ఆసక్తికరమైన రాజకీయ చర్చ ప్రస్తుతం విశాఖపట్నంలో నెలకొనింది. అయితే కూటమి దానికి అంతే సమాధానం చెప్తూ ఉంది. ఎందుకనంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని దాటేసాం మేము, సో మాకేమీ ఇబ్బంది లేదు, మేము కూడా తగ్గేదేలే అంటూ కూటమి కూడా సమాధానం చెప్తూనే ఉన్నారు. మొత్తం 111 సీట్లు ఎక్స్ అఫిషియోతో కలిపి ఉండగా మరి 2/3 వంతు చొప్పున అవిశ్వాసం నెగ్గాలనంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళు మెజారిటీ ఉండాలి. కాబట్టి ఇప్పుడు దాకా 74 మంది కూటమికి ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటికే 76 మంది దాకా వాళ్ళు సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాకైతే సంఖ్యాబలం ఉంది అని చెప్పి కూటమి చెప్తా ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక కూడా విప్ జారీ చేస్తామన్న తర్వాత కూడా రాజీనామా వైసీపీ పార్టీకి చేసి కూటమి వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఆమె ఓటు కూడా కూటమి వైపుకు పడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది.